కూటమిలో చేరడానికి నానాయాగి చేసి అల్లరి పెట్టి విసిగించి చివరకు పొత్తుకు అంగీకరించిన బీజేపీ ఊరించి విడుదల చేసిన ఎంపీ అభ్యర్థుల్లో నాన్ బీజేపీలే ఎక్కువనే విమర్శలు. ఇటీవల చేరిన వలస పక్షులకే సీట్లు కట్టబెట్టి సీనియర్ కమలనాథులను విస్మరించారని రుసరుసలు. అనధికారికంగా దాదాపు అన్నట్టుగా వినిపించిన పేర్లే ఖరారయ్యాయి. బీజేపీ 5వ జాబితాలో తొలి పేరు అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత. ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా మునిపటి ఎన్నికల్లో గెలిచి టీడీపీలో చేరి ఓడిన గీత కొత్త పార్టీ పెట్టి మొన్న మధ్య బీజేపీలో చేరగా ఆమెకు అరకు టికెట్ ఖరారు చేశారు. అనకాపల్లి నుంచి సీఎం రమేష్ కు టికెట్ ను ఖరారు చేసింది. ఇతడు చంద్రబాబు మనిషి అని చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తాడు. అయితే అనకాపల్లిలో స్థానికేతరులు గెలిచిన దాఖలాలు లేవు. అల్లు అరవింద్, సూర్యప్రకాశ్ రావులను ఓడించి ఇంటికి పంపించారు. ఇక రాజమండ్రి నుంచి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, నరసాపురం నుంచి శ్రీనివాస్ వర్మ, తిరుపతి నుంచి వరప్రసాద్ రావు, రాజంపేట నుంచి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిల పేర్లను బీజేపీ ప్రకటించింది. దాదాపుగా వలస పక్షులకే బీజేపీ టికెట్లు ఖరారు చేసింది. నల్లారి, పురంధేశ్వరులు కాంగ్రెస్ లో కీలక పదవులు అనుభవించి ఆ పార్టీ ఏపీలో పతనమయ్యాక ఆ పని విజయవంతంగా పూర్తి చేసి బీజేపీలో చేరిన బాపతు. సీఎం రమేష్ అయితే చంద్రబాబు అనుంగు. తెలుగుదేశం నుంచి వచ్చి చేరిన వారు వరప్రసాద్ రావు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే. కొత్తపల్లి గీత 2000 ఓట్లు పొందిన తన పార్టీని బీజేపీలో విలీనం చేసి టికెట్ పొందారు. ఇది కమలం పార్టీ ఎంపీ అభ్యర్థుల జాబితా ముచ్చట. సీనియర్లైన విష్ణువర్ధన్ రెడ్డి, సోము వీర్రాజు తదితరులకు హ్యాండ్ ఇచ్చారు బీజేపీ పెద్దలు. అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక ఎలా ఉంటుందో రేపో మాపో తేలిపోతుంది.